హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మనం ఇండియన్ పాలిటీలోని మరొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందామండి. సో అదే ఇండియన్ పాలిటీలోని భారత రాజ్యాంగంలోని షెడ్యూల్స్. మన భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి? ఎన్నంటే 12 అండి. సో 12 షెడ్యూల్స్ ఏమున్నాయి, ఓకేనా? వాటి వివరణ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి మీద బిట్స్ అనేవి ఎక్కువగా అడుగుతాడండి. సో అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే, అది ఏపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఎస్ఎస్సి, ఎంటీఎస్సీ అయినా, ఏదైనా సరే, రైల్వేస్ అయినా, ఏదైనా ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ ఏదైనా సరే, అందులో ఇండియన్ పాలిటీలో మోస్ట్ ఇంపార్టెంట్గా షెడ్యూల్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో మనకి షెడ్యూల్స్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనకి బిట్టు పోకుండా అయితే ఉంటుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మనం ఈరోజు వీడియో మొదలు పెడదాం. షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయండి? భారత రాజ్యాంగంలో 12 ఉన్నాయి. సో 12 ఒక్కొక్క షెడ్యూల్ దేని గురించి ఉంది, దేని గురించి వివరించి చెప్దాం. ఓకేనా? సో 1వ షెడ్యూల్ అనమాట. 1వ షెడ్యూల్ ఏముంటుంది? భారత భూభాగము, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వాటి పేర్లు, సరిహద్దులు, విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం గురించి అయితే ఉంటుంది. ఏంటది? మొదటి షెడ్యూల్. ఓకేనా? సో మొదటి షెడ్యూల్ వీటి గురించి ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్నాను. అలాగే 2వ షెడ్యూల్. సో 2వ షెడ్యూల్ ఏముంటుంది? ఉన్నత పదవుల్లోని వారి జీతభత్యాలు. ఏం చెప్తుంది షెడ్యూల్? ఉన్నత పదవుల్లోని వారి జీతభత్యాలు, అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అలాగే హైకోర్టు న్యాయమూర్తులు, కాగు, రాష్ట్రాల గవర్నర్లు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, వీరికి మొత్తం సంబంధించిన జీతభత్యాల గురించి చెప్తుంది అనమాట. ఏంటి? 2వ షెడ్యూల్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్, జీతభత్యాలు. అలాగే 3వ షెడ్యూల్ ఏం చెప్తుందండి? 3వ షెడ్యూల్ ఉన్నత పదవుల్లోని వారి ప్రమాణ స్వీకారాలు గురించి చెప్తుంది. అలాగే ప్రమాణాల గురించి చెప్తుంది. ఓకేనా? సో ఎస్సీ అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, హైకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ సభ్యులు, సో వీళ్ళ ప్రమాణాల గురించి అయితే చెప్తుంది అనమాట. పదవుల్లోనే వీరి ప్రమాణాల గురించి చెప్తుంది అనమాట. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ షెడ్యూల్ ఏం చెప్తుంది? రాజ్యసభలో వివిధ రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించబడిన ప్రాతినిధ్యం గురించి అయితే చెప్తుందండి. ఓకేనా? నెక్స్ట్ 5వ షెడ్యూల్ ఏం చెప్తుంది? భారతదేశంలోని షెడ్యూల్డ్ జాతులు, అలాగే షెడ్యూల్ తెగల పరిపాలన అంశాల గురించి అయితే 5వ షెడ్యూల్ అయితే ఉందన్నమాట మనకి. ఓకే, 6వ షెడ్యూల్ ఏంటి? అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ రాష్ట్రాలలోని షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల పరిపాలన విషయాల గురించి అయితే ఈ షెడ్యూల్ పొందుపరచడమైందండి. సో దీన్ని ఏటీఎంఎం అని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అస్సాము, టీ అంటే త్రిపుర, ఎం అంటే మిజోరాం, ఎం అంటే మేఘాలయ రాష్ట్రాలు అనమాట. ఈ 4 రాష్ట్రాల్లోని షెడ్యూల్ జాతులు, షెడ్యూల్ తెగల పరిపాలన విషయాల గురించి అయితే ఈ 6వ షెడ్యూల్ అయితే ఉంది. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే 7వ షెడ్యూల్ ఏంటి? కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అనమాట. సో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అయితే 7వ షెడ్యూల్ ఉంది. అదేంటిది? కేంద్ర జాబితాలోనే అంశాలన్నీ 97, అలాగే రాష్ట్ర జాబితాలో అంశాలన్నీ 66 ఉన్నాయన్నమాట. ఉమ్మడి జాబితాలోని అంశాలన్నీ 47 అంశాలు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీలోని కేంద్ర జాబితాలో 97 అంశాలు, రాష్ట్ర జాబితాలో 66 అంశాలు, అలాగే ఉమ్మడి జాబితా 47 అంశాలు అయితే ఉన్నాయన్నమాట. సో 8వ షెడ్యూల్ అనమాట. 8వ షెడ్యూల్ దేని గురించి అంటే ఇందులో ఏముందంటే భారత రాజ్యాంగంచే గుర్తింపబడిన భాషలు. వెరీ ఇంపార్టెంట్. సో 1950లో 14 భాషలు ఉండేవండి. సో అది 2020లో అయితే 22 భాషలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 2026 వరకు అయితే, సారీ అండి, 2026 ప్రస్తుతానికి అయితే 22 భాషలు భారత రాజ్యాంగంలోని మన రాజ్యాంగం అయితే గుర్తించింది. అవేంటి అవి? అస్సామీ, బెంగాలీ, ఒరియా, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, కాశ్మీరీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం. ఓకేనా? అలాగే 1967లో 21వ సవరణ ద్వారా సింధీ భాష అంటే పంజాబ్, హర్యానా, ఢిల్లీ, కాశ్మీర్లో దీన్ని మాట్లాడతారనమాట. ఓకేనా? ఎక్కువగా మాట్లాడతారు. అలాగే 1992లో 71వ సవరణ ద్వారా అయితే కొంకణి, మణిపురి, నేపాలీ భాషలు అయితే వచ్చాయన్నమాట. సో కొంకణి ఏంటి? గోవా. మణిపూర్ ఏంటి? మణిపూర్ రాష్ట్రం. నేపాలి వెస్ట్ బెంగాల్ వాడతారు. ఓకేనా? 2003 92వ సవరణ ద్వారా అయితే బోడో, డోగ్రీ, మైథిలి, సంథలి,
సో ఈ 4 భాషలనైతే చేశారనమాట. అవేంటి బోడో అసోము, డోగ్రి జమ్మూ కాశ్మీర్, మైత్రి బీహారు, సంతాలి జార్ఖండ్ గుర్తుపెట్టుకోండి. 96వ సవరణ ద్వారా ఒరియా భాష పేరుకైతే ఒడియాగా మార్చారనమాట. ఓకేనా. నెక్స్ట్ 9వ షెడ్యూల్ దేని గురించి అంటే 1951లో 1వ సవరణ ద్వారా చేర్చారనమాట. సో ఈ భూ సంస్కరణ చట్టాల కోసం దీన్ని చేశారు 9వ షెడ్యూల్ని. సో 10వ షెడ్యూల్ సో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో దీనికోసం 1985 52వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ ప్రభుత్వం అనమాట. ఏ ప్రభుత్వం అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వం. అలాగే 11వ షెడ్యూల్ అనమాట. సో ఇందులో ఏంటంటే పంచాయతీరాజ్ సంస్థలు కల్పింపని అధికారాలు 29 అంశాలు ఉంటాయన్నమాట. సో 1992 73వ సవరణ ద్వారా పివి నరసింహారావు ప్రభుత్వం అనమాట. ఏ ప్రభుత్వంలో అంటే మాత్రంగా పివి నరసింహారావు ప్రభుత్వం. ఓకేనా. సో నెక్స్ట్ 12వ షెడ్యూల్ అనమాట. సో 12వ షెడ్యూల్ ఏంటంటే పట్టణ నగరపాలక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి, అలాగే పట్టణ నగరపాలక సంస్థలకు కల్పింపమన్న అధికారాలు అనమాట. సో ఎన్ని 18 అంశాలు. సో 1992 74వ సవరణ ద్వారా అనమాట ఇది. సో పివి నరసింహారావు ప్రభుత్వం అనమాట. ఇది కూడా ఉంది. సో ఇదండి రాజ్యాంగం అంటే రాజ్యాంగంలో షెడ్యూల్ ఎన్ని ఉన్నాయి, ఆ షెడ్యూల్ గురించి పూర్తి వివరణ అనమాట. అర్థమవుతుందా. సో ఆ రాజ్యాంగం షెడ్యూల్ దేని గురించి అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ టాపిక్ అండి. ఇండియన్ పాలిటీ అనేసరికి షెడ్యూల్స్, భాగాలు, అలాగే అధికరణలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశక సూత్రాలు, వీటి నుంచి ఎక్కువ బిట్స్ అనేవి రేస్ చేస్తాడండి. సో ఇండియన్ పాలిటీ అనేది ముఖ్యంగా మీరు వీటి నుంచి ఖచ్చితంగా బిట్స్ వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. సో వీటిని మీరు చదువుకుంటూ వెళ్తే మీకు మీ సమయము ఆదా అవుతుంది, అలాగే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సో ఎంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా.